అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టేజీవ్ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందామండి. ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే చెడు సమయం రానుంది, అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక అన్నారు చాణక్యుల వారు. అవేంటో చూద్దాం. చాణక్యుల వారు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే జీవితం సంతోషంగా సాగాలంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారుతాయో కూడా మనిషి గ్రహించలేడు. చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తున్నాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న చాణక్యులు సూచిస్తున్నారు. జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలంటే అనేక విషయాలను అనుసరించాల్సి ఉంటుంది. ఆచార్య చాణక్యుల ప్రకారం జీవితం సంతోషంగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారుతాయో కూడా మనిషి గ్రహించలేడు. ఆ సంకేతాలు అంటే చూద్దాం. చాణక్య నీతి ప్రకారం చెడు సమయాలు రాకముందే ఈ సంకేతాలు గుర్తించాలి. ఆర్థిక కొరత, ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వస్తే ఇది మంచి సంకేతం కాదని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా శుభ పరిణామంగా పరిగణించబడదు. మరొక విషయం, ప్రతికూలత, అసమ్మతి. అంటే చాణక్య నీతి ప్రకారం తరచుగా తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తికి చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక విషయం, ఎండిన తులసి మొక్క. చాణక్య నీతి ప్రకారం ఇంట్లో తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం మొదలు పెడితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలవని ఇది ముందస్తు సూచన అని చెప్తున్నారు. మరొక విషయం, పూజ చేయని ఇల్లు. చాణక్య నీతి ప్రకారం దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో, దేవుని పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల జీవితంలో చేసిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని నమ్మకం. మరొక విషయం, పదే పదే గాజు వస్తువులు పగిలితే, ఇంట్లోని గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. అద్దం పగిలిన ఇంటికి పెద్ద ఇబ్బంది రాబోతుందని కూడా నమ్ముతున్నారు. కనుక విరిగిపోయిన గాజు వస్తువులను ఇంటి నుండి తీసివేయండి దయచేసి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఆధారంగా చెప్పడం కాదండి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా పడితే మంచిదని తెలియజేయడం ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ అండి లైక్, గివ్ మీ యువర్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.